హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ చెప్తాను. ఇది టమాటో రైస్ చేస్తున్నాను. ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా క్విక్గా చేసుకోగలిగే రెసిపీస్ కొన్ని చేసామంటే వాళ్ళు లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. అలాగే మనకి తొందరగా అయిపోతుంది పని కూడా. పొద్దున్నే హడావిడి లేకుండా చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. దానికోసం నేను ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కావలసిన పోపు అన్నీ వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కొంచెం కొద్దిగా షాజీరా, లవంగ, అలాగే ఇలాచి, మనకు కావలసిన మసాలా దినుసులన్నీ వేసుకోండి. మీరు ఇలా ఓల్ స్పైసెస్ వేసుకోకూడదు అనుకుంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేను మళ్ళీ గరం మసాలా ఏం వేయను, అందుకే ఇలా వేసేస్తున్నాను. దాని తర్వాత కొంచెం ఆనియన్ వేసుకుందాం. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఎప్పుడు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామంటే తొందరగా వేగిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇది వేగడానికి ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. ఈలోపు మనము టమాటో పేస్ట్ చేసేసుకుందాము. అలాగే టమాటో చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మంచిగా మిక్స్ అయిపోతుంది, మసాలా అంతా రైస్కి పట్టేస్తుంది టమాటో ఫ్లేవర్. ఇప్పుడు ఆనియన్ కొద్దిగా వేగింది కదా, దీంట్లోనే కొంచెం మిర్చి ఇంకా కరివేపాకు వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా వేగనిద్దాము. ఈలోపు మనము రైస్ కడిగేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాము. రైస్ కడుక్కొని నానబెట్టేసుకున్నామంటే వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం ఈ పోపులో కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ చక్కగా వేగిపోయింది, ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. కొంచెం బ్రౌనిష్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను టమాటో ప్యూరీ వేసేసుకుంటున్నాం. మనం మిక్సీలో వేసుకున్న టమాటో ప్యూరీ వేసేసుకుందాము. కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే ఇది వేగిపోయినట్టే. చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఉన్నా పర్వాలేదు, మొత్తం ప్యూరీ కాకపోయినా పర్లేదు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, ఆల్రెడీ సాల్ట్ ఆనియన్ వేగేటప్పుడు వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం, ధనియా పౌడర్, అలాగే నేను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. మిరియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నాను. మిరియాల పొడి వేస్తే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి సరిపడంత వాటర్ ఇందులో వేసేసుకోవాలి. మనం ఇదే ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ వాటర్ మంచిగా మసిలే వరకు ఉంచుదాం. తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. మీరు ప్రెషర్ కుక్కర్లో చేశారంటే ఈ వాటర్లో డైరెక్ట్గా రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. వాటర్ మంచిగా మసలాయి ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకుంటున్నాను ఇందులో. ఇది 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనం ప్రెషర్ కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. పొద్దున్నే హడావిడి లేకుండా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఇది స్కిప్ చేసినా పర్లేదు, ఇది ఆప్షనలే. మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. ఇది 10 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడకనిద్దాము. ఒక 10 మినిట్స్ అలా ఉడికిందంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం చక్కగా దీన్ని ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా కలిపే పని ఏమి ఉండదు, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది దాంట్లో అయితే. చూడండి, రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి, రెడీ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసుకొని 2 మినిట్స్ వదిలేసామంటే ఆవిరి కూడా మంచిగా పీల్ చేసుకుంటుంది. చూసారు కదా, చక్కగా క్విక్గా మనము పొద్దున్నే లంచ్ బాక్స్లకి ఏం చేయాలి అని ఆలోచించకుండా ఇలా రైస్ ఐటమ్స్ ఏమన్నా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మనం లంచ్కి కూడా ఏం లేదు, ఏం కర్రీ చేయాలి అని ఆలోచించినప్పుడు కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు. పిల్లలకి బాక్స్లో పొద్దున్నే ఇలా చేసి పెట్టేశామంటే వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. దీన్ని మనం మంచిగా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. రైతాతో కూడా టేస్ట్ బాగుంటుంది, మనం ఇలాగే కూడా తినేయచ్చు. చూసారు కదా, వేడివేడిగా టమాటో రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. దీన్ని మనము ఎగ్ వేయకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు.
ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దాంట్లోనే మనకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, గరం మసాలా అన్నీ వేసేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకోండి, ఆవాలు, మనకు కావాల్సిన ఓల్ స్పైసెస్ కూడా వేసుకోండి. మీకు ఇష్టం లేదంటే ఓల్ స్పైసెస్ బదులు గరం మసాలా యాడ్ చేసుకోండి. దీనికోసం మనం రైస్ ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకోవాలి. నేను కొద్దిగా సాల్ట్ వేసి రైస్ కుక్ చేసేసుకున్నాను. దీంట్లోకి నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్, మిర్చి, క్యాప్సికమ్, టమాటో, క్యారెట్, అలాగే క్యాబేజీ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆనియన్ వేసేసుకున్నాము. నేను ఇది మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ వేసేసుకున్నాం పోపులో. ఒకసారి కలిపేసుకొని, సాల్ట్ ఆల్రెడీ నేను రైస్లో యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు. మూత పెట్టేసుకొని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకుందాము. దాని తర్వాత కొంచెం మిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది కూడా 1 మినిట్ ఇలా కలిపేసుకున్న తర్వాత క్యారెట్, అలాగే క్యాప్సికమ్, క్యాబేజీ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. టమాటో లాస్ట్కి యాడ్ చేసుకోండి. మీకు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేయడం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే మనం ఆనియన్, మిర్చి వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎగ్ వేసేసుకోవచ్చు. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి ఎగ్ వేయకుండా కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ వేస్తున్నాక ఒక 1 మినిట్ అలా వేపేసుకోవాలి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం 80% వరకు వేగినా సరిపోతుంది. ఫ్రైడ్ రైస్లో అంతా ఫుల్గా వేగక్కర్లేదు, బాగా ఉడకక్కర్లేదు. ఇప్పుడు నేను క్యాబేజీ కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. మామూలుగా తినమంటే పిల్లలు ఇలా కర్రీస్ లాగా చేసి పెట్టినా కూడా ఇలా వెజిటేబుల్స్ అన్నీ తినరు కదా. ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చామంటే ఖచ్చితంగా తింటారు, వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఫైనల్గా మనం టమాటో కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది ఎక్కువ ఏం టైం పట్టదు, 1 మినిట్లో వేగిపోతుంది. దాని తర్వాత మనకు కావాల్సినంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు బాగా ఎగ్ కావాలి, ఎక్కువ ఎగ్ కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. నేను 1 గ్లాస్ రైస్కి చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా. 1 గ్లాస్ రైస్కి 1 స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. నేను రైస్ కుక్ అయ్యేటప్పుడే వేసేసుకున్నాను సాల్ట్, అప్పుడైతే మంచిగా రైస్కి మంచిగా పడుతుంది. ఇలా పులిహోర ఇలాంటి ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ చేసినప్పుడు రైస్ కుక్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నామంటే మంచిగా రైస్కి సాల్ట్ పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఎగ్స్ని కదిలించకుండా మూత పెట్టేసుకున్నాను. నాకు వైట్కి వైట్, ఎల్లోకి ఎల్లో అవుతుంది. ఇలా పెట్టేసుకున్నామంటే బాగా చిదిమేసి కలపకుండా నిదానంగా సైడ్స్ నుంచి కలిపామంటే వేటికవ్వే ఉంటాయి. చూసారు కదా, ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏమి వేసుకోక్కర్లేదు, మీకు ఇష్టం ఉంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే కారం, ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీరు రోల్ స్పైసెస్ వేసుకోకపోతే ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇది మంచిగా ఒక 1 మినిట్ మంచిగా వేగిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వేగనిద్దాము. నేను ఇందులో కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా ఒకసారి కలిపేస్తున్న తర్వాత మనము పొడి పొడిగా చేసుకున్న రైస్ యాడ్ చేసేసుకున్నాము. మంచిగా ఒక్కసారి కొంచెం రైస్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్నామంటే మొత్తం ఎగ్ మసాలా మొత్తం దీనికి పడుతుంది. మంచిగా రైస్ మొత్తానికి మిక్స్ అవుతుంది. కొద్ది కొద్దిగా రైస్ వేస్తూ కలుపుతూ ఉన్నామంటే మొత్తం రైస్కి చక్కగా పడుతుంది. ఇలా 2 to 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని వేపేసుకున్నామంటే ఇంకా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ రైస్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి, ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిన రైసే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. నేను ఫైనల్ గా కొంచెం లెమన్ పిండుకుంటున్నాను, ఒక హాఫ్ చెక్క. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే రెడీ. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.